మరి చాలాన్లు కట్టండి అది కట్టండి అంటున్నారు. కానీ ఒక్క రాజకీయ నాయకుడు ఈ రోడ్డు పైన 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు వస్తుంది. ఒక్క రాజకీయ నాయకుడు ఈ రోడ్డుని చక్కగా చేసేది లేదు. ఇట్లా యాక్సిడెంట్లు అయినప్పుడు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. దీన్ని మంచిగా చేద్దామనే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. 10 ఏళ్ళ సంది మొన్న శాంక్షన్ అని చెప్పారు. అది మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఒక వారం రోజులు తగ్గుకుంటారు. తర్వాత మళ్ళీ ఎప్పుడల్లా వెళ్ళిపోతారు. చనిపోయిన వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైనా చనిపోతే వాడు ఇమీడియట్గా ఇంకేదేమని చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలు చావలేరు కదా. వేరే వాళ్ళు చచ్చారు కనుక వాళ్ళు పట్టించుకోరు పెద్దగా. నువ్వు చెప్పినప్పుడు బస్సులలో సీటింగ్ ఎట్లా ఉండాలంటారు? బస్సులలో మాత్రం ఫ్రీ బస్ అయింది. జనాలు ఎక్కువ ఎక్కేయడం కూడా చాలా నేరం అండి. సీట్ల మట్టం కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయింది, ప్రశాంతం క్షేమంగా పోతారని. ఈ బస్సులో ఎంతమంది కూర్చున్నారు అట్లా? 70 నంబర్స్ కూర్చున్నారండి. సీట్ల మట్టం కూర్చోడం అంటే 35-40 నంబర్స్ కూర్చుంటారు. అట్లా ఫ్రీగా వెళ్ళిపోతారని నా ఉద్దేశం అండి. అదే మంచి లేదో ఇంకో బస్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అడావిడిగా ఒత్తిడిగా ఎక్కువ రద్దీగా ఉండడం వలన కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. మరి ఇప్పుడు స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఏం చేయాలి? రాజకీయ నాయకులు ఫస్ట్ రోడ్లు మంచిగా చేయాలి. డ్రైవర్ల పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. మొన్ననే కర్నూలులో అలాగ అయింది. మొన్న మెహదీపట్నంలో తర్వాత తెల్లారు మెహదీపట్నంలో బస్ అంటుకపోయింది. ఈ వెహికల్స్ మంచిగా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ప్రతి రాజకీయ నాయకుడు డిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి రాజకీయ నాయకుడు రోడ్లు మంచిగా చేయించే ప్రయత్నం చేయాలి. రైట్. ప్రస్తుతం ఉన్న ఈ రోడ్లు అనేవి నేరోగా ఉండడం వల్లనే మరి 4 లైన్లుగా మారాల్సిన రోడ్లు అనేవి సింగిల్ లైన్లోనే, అది కూడా 1/2గా మరి వెళ్ళే బస్సులు లేకపోతే వెళ్ళే లారీలు, వచ్చే బస్సులుగా మరి విభజించుకుంటూ ఏమాత్రం అంటే కాసింత క్రాస్ అయినా కాసింత టచ్ అయినా సరే మరి అందులోంచి మరి రాపిడికి గురవడం, అందులోంచి కూడా నిప్పురవ్వలు ఎగసిపడడం, ఇదే కారణం దగ్గరగా ఇక్కడ జరిగిన 300కు పైగా ఘటనలు ఇక్కడ కూడా చోటు చేసుకున్నాయంటూ కూడా దాదాపు ఇదే స్పాట్లో కూడా ఇంతకుముందు 300 ఘటనలు జరిగినట్లుగా మరి స్థానికులు చెబుతున్నారు. ఒకసారి రోడ్ల పరిస్థితి మనం చూసినట్లయితే ఇది 1 వే. ఈ 1 వే కూడా మనం చితుకులుగా మరి బతుకులను ఛిద్రం చేస్తున్న రోడ్లు ఇవి. మరి ఇదే రోడ్ల మీద ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలు వారి యొక్క మరి ముఖ చిత్రాలు మార్చుకోలేకపోతున్నారు. మరి కనీసపు రహదారులైనా సరే చక్కగా మరి ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలు, చేతగాని ప్రభుత్వాలు కాదా అంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్న మాట. మరి ఇప్పుడు ఇది చూసినట్టయితే దాదాపు వంగిపోతున్న రోడ్ ఇది. సో ఇక్కడ మనకి కార్నర్ వస్తుంది. ఇటువంటి కార్నర్లో మరి ఖచ్చితంగా ఏ వెహికల్ వచ్చినా సరే మనకి రైట్ సైడ్ వంగిపోతూ ఉంటాయి. సో రైట్ సైడ్ వంగినప్పుడు మరి పక్కన ఉండే బస్సు లేదా పక్కన ఉండే వాహనానికి అది ఢీకొనే అవకాశం మనకు క్లియర్ కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి చూసినట్లయితే ఈ పక్క రోడ్డు సైడ్ ఉండే బ్యాంక్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ రోడ్డు బ్యాంక్స్ కూడా గట్టిగా పటిష్టంగా ఉండాలి. ఇది కూడా మెత్తటి మట్టితోటి ఉండటం ద్వారానే మరి అవి అంటే తేలికపాటి వర్షం వచ్చినా కూడా తేలికపాటి వర్షానికి అవి కూరుకుపోవడం, అదేవిధంగా బస్సులో చక్రాలు అందులో దిగిపోవడం. సో ఇదొక ప్రమాద కారణంగా చెప్పొచ్చు. సో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు అంటూ కూడా తాండూరు చేవేళ్లకు సంబంధించిన స్థానిక మరి వాహనదారులు కూడా ఇదే పరిస్థితి చెప్తున్నారు. దాదాపు ఇదే రోడ్డు మీద మరి ఉదయం పూట ప్రయాణించిన తాండూరు హైదరాబాద్ బస్సులో ప్రయాణించిన వ్యక్తులు కూడా మరి విగత జీవులుగా మారి వారి యొక్క బ్రతుకులు, వారి యొక్క కుటుంబాల యొక్క మరి జీవితాలు కూడా రోడ్డున పడేసిన రోడ్లుగా చెప్పుకోవచ్చు. మరి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన మంత్రులు ఉన్నా మరి ఇప్పటికీ మంత్రులు కూడా మారుతూ ఉన్నా, ప్రభుత్వాలు మారుతూ ఉన్నా మరి రోడ్లు మాత్రం మారట్లేదు. ఇటీవల కాలంలో గ్రీన్ ట్రిబ్యునల్ కేసుకు సంబంధించిన ఒక మరి తీర్పు కూడా వెలువడింది. సో మరి దీనికి 4 లైన్లు వస్తాయి అనుకున్న ఆశలు కూడా అడియాసలుగా మారిన పరిస్థితి చూస్తున్నాం. ఇదే రోడ్డు మీద మరి అదే ప్రాణాలు, దాదాపు 21 మందికి పైగా ప్రాణాలు విగత జీవులుగా మారాయి, మృత్యు కోపంగా మారింది. సో ఇటువంటి రహదారులు అనేవి మరి పటిష్టంగా మరి వాటిని తీర్చిదిద్దితే 4 లైన్లుగా తీర్చిదిద్దితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కేవలం ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇక్కడికి రావడం, వీటిని పరామర్శించడం, ఎక్స్గ్రేషియా ఎంతో కొంత ఇచ్చేసి చేతులు దులుపుకోవడం లాంటివి చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చేతులు దులుపుకుంటారా, మరి వాళ్ళ యొక్క బ్రతుకుల్ని రోడ్డును పడేస్తారా, రోడ్డు ఎక్కిస్తారా, బ్రతుకుల్ని చిత్రంగా మారుస్తారా, లేకపోతే కనీసం మరి రోడ్డు సౌకర్యాలను మెరుగుపరుస్తారా అంటూ కూడా లోకల్స్ అడుగుతున్న ప్రశ్న. కెమెరామెన్ సాయి కిరణ్తో దుర్గా.